సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, మనకి క్రౌన్ జ్యువెల్ అనగానే మన సౌదీ అరేబియా గుర్తొస్తుంది అన్నమాట. ఎందుకంటే మన క్రౌన్ జ్యువెల్ ఎక్కువ మన సౌదీ అరేబియాలో జరిగింది కాబట్టి మనకి క్రౌన్ జ్యువెల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అనగానే మనకి మన సౌదీ అరేబియా గుర్తొస్తుంది అన్నమాట. కానీ ఇప్పటి నుంచి క్రౌన్ జ్యువెల్ పేరు మీరు వినంగానే ఈసారి ఏ కంట్రీలో జరగబోతుంది అన్నట్టు ఈ టైప్లో మీ మనసులో క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఈసారి మన క్రౌన్ జ్యువెల్ సౌదీ అరేబియాలో కాదు బాస్, ఆస్ట్రేలియాలో జరగబోతుంది. ఎస్, అంటే మన అక్టోబర్ 11th రోజు మన క్రౌన్ జ్యువెల్ ఈసారి ఆస్ట్రేలియా నుంచి జరగబోతుంది అనమాట. సో నిజంగా ఇది చాలా అంటే చాలా షాకింగ్ అనమాట, చాలా అంటే చాలా షాకింగ్ అనమాట. ఎందుకంటే చాలామంది షాక్ అయిపోతున్నారు. అంటే ఇదేంటి క్రౌన్ జ్యువెల్ ఫస్ట్ టైం అంటే సౌదీ అరేబియాలో కాకుండా వేరే కంట్రీలో జరగబోతుందా, ఆస్ట్రేలియా నుంచి జరగబోతుందా అని ఈ టైప్లో చాలామంది షాక్ అవుతున్నారు అనమాట. అండ్ నిజం చెప్పాలంటే నేను ఈ అప్డేట్ చూడగా నేను కొంచెం షాక్ అయినా. అంటే ఏంది అంటే నేను రాంగ్ చదువుతున్నాను ఏంది అంటే నాకు రాంగ్ కనిపిస్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే క్రౌన్ జ్యువెల్ పక్కన కూడా మన అక్టోబర్ 11th ఆస్ట్రేలియా అని రాసి ఉండే అనమాట. సో నిజంగా చాలా షాకింగ్. బట్ ఇప్పుడు చూద్దాం మన WWE ఏం ప్లాన్ చేసింది ఏమో మన క్రౌన్ జ్యువెల్ కోసం. అండ్ ఆస్ట్రేలియా నుంచి ఉంది కాబట్టి ఈ క్రౌన్ జ్యువెల్ మేబీ కొంచెం స్పెషల్వి కావచ్చు అనమాట. అండ్ ప్రతి ఇయర్ అంటే మన క్రౌన్ జ్యువెల్ కొంచెం స్పెషల్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్ కావచ్చు. సో ఇప్పటి నుంచి క్రౌన్ జ్యువెల్ అనగానే ఓన్లీ సౌదీ అరేబియా అనుకోకుండ్రి, వేరే ఏ కంట్రీలో అయినా మన క్రౌన్ జ్యువెల్గా జరగచ్చు అనమాట. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగిందంటే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మన ఇండియాలో మన WWE ఏదైనా ప్రీమియం లైఫ్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు దాని పేరు క్రౌన్ జ్యువెల్ ఇవ్వచ్చు అనమాట. లేదంటే మన అదే మన సూపర్ స్టార్ స్పెక్టికల్ పేరు ఇవ్వచ్చు అనమాట. సో మర్చిపోకుండా ఈసారి క్రౌన్ జ్యువెల్ అక్టోబర్ 11th రోజు మన ఆస్ట్రేలియా నుంచి మనకి చూడడానికి దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ గురించి. అంటే ఏ సూపర్ స్టార్ టీ షర్ట్స్ చాటి దబాయించి సేల్ అవుతున్నాయో, ఏ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో WWEకి మర్చెండైజ్ సేల్స్ అండ్ టీ షర్ట్ సేల్స్లో చాలా ఎక్కువ లాభం తీసుకొచ్చిండు. అంటే ఆ సూపర్ స్టార్ గురించి మాట్లాడదాం అనమాట. సో బాస్, మీరు వచ్చి మీ స్క్రీన్ పైన అంటే టాప్ నెంబర్ 1 ప్లేస్లో ఇంకెవరో కాదు మన జో హెన్రీ ఉన్నాడు బాస్. అంటే జో హెన్రీ మన రెసల్మేనియాలో వచ్చిండు కదా. సో అందుకని అనుకుంటా మన జో హెన్రీ టీ షర్ట్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయన్నమాట. సో నెంబర్ 1 ప్లేస్లో మన జో హెన్రీ ఉన్నాడు అనమాట. సెకండ్ ప్లేస్లో మన రోమన్ రేన్స్ OTC టీ షర్ట్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయన్నమాట. సో సెకండ్ ప్లేస్లో మన రోమన్ రేన్స్, థర్డ్ ప్లేస్లో మన జాన్ సీనా, ఫోర్త్ ప్లేస్లో మన జాన్ సీనా అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మన జాన్ సీనా లాస్ట్ రియల్ ఛాంపియన్ టీ షర్ట్వి చాలా అంటే చాలా దబాయించి సేల్ అవుతుంది అనమాట. సో టాప్ 5 సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే ఈ రీసెంట్ టైంలో చాలా ఎక్కువ దబాయించి టీ షర్ట్స్ ఏదైనా సూపర్ స్టార్ సేల్ అయిందంటే ఆ సూపర్ స్టార్స్ ఓన్లీ టాప్ 5లో ముగ్గురు ఉన్నారనమాట. ఫస్ట్ మన జో హెన్రీ, సెకండ్ రోమన్ రేన్స్, థర్డ్ మన జాన్ సీనా అనమాట. సో ఇది మన టాప్ అంటే మన సూపర్ స్టార్స్ అంటే టీ షర్ట్స్ అంటే ఎవరు ఎక్కువ లాభం చేపిస్తున్నారు అలా పేరు అనమాట. సో ఇంకొకటి హైలైట్ ఏంటంటే గూగుల్లో ఈ రీసెంట్ టైంలో ఎక్కువ ఓవర్కి సెర్చ్ చేసినారు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. అంటే మోస్ట్ సర్చ్డ్ WWE సూపర్ స్టార్ అంటే మొత్తం వరల్డ్ వైడ్లో, అంటే ఓన్లీ ఇండియా USA అని కాదు, మొత్తం వరల్డ్ వైడ్లో గూగుల్లో ఈ రీసెంట్ టైంలో అంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్లో మొత్తం ఏప్రిల్ మంత్లో అంటే ఇప్పుడు మనం మేలో వచ్చిన కరెక్ట్, బట్ ఈ ఏప్రిల్ మంత్ జరిగింది కదా. సో ఏప్రిల్ మంత్లో ఎక్కువ ఏ సూపర్ స్టార్స్కి గూగుల్లో సెర్చ్ చేసినారో అది ఒక లిస్ట్ వచ్చింది అనమాట. సో ఆ లిస్ట్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. నెంబర్ 1 ప్లేస్లో మన జాన్ సీనా ఉన్నాడు బాస్. ఎందుకంటే జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు, ప్లస్ జాన్ సీనా మన 17 టైం వరల్డ్ ఛాంపియన్ వెండి అనమాట మన ఏప్రిల్ మంత్లో. సో నెంబర్ 1 ప్లేస్లో మన జాన్ సీనా, సెకండ్ ప్లేస్లో మన OTC రోమన్ రేన్స్ ఉన్నాడు బాస్, థర్డ్ ప్లేస్లో మన కోడీ రోడ్స్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్, ఫోర్త్ ప్లేస్లో మన మామీ రియా రిప్లీ, ఫిఫ్త్ ప్లేస్లో ర్యాండీ ఆర్టన్, సిక్స్త్ ప్లేస్లో ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM పంక్, సెవెంత్ ప్లేస్లో లోగన్ పాల్, ఎయిత్ ప్లేస్లో మన రెమిస్టేరియో ఉన్నాడు బాస్. ఎస్, రెమిస్టేరియో ఎయిత్ ప్లేస్లో. నైన్త్ ప్లేస్ ఉన్నాడు అనమాట మన వరల్డ్ ఛాంపియన్ మన జే ఊసో అండ్ 10th ప్లేస్లో మన లీ మోర్గా అనమాట. సో ఈ లిస్ట్కి మీరు ఏదో లైట్గా తీసుకుంటారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట. ఇది మొత్తం ఏప్రిల్ మంత్లో మొత్తము అంటే మొత్తం వరల్డ్ వైడ్లో ఎక్కువ ఏ సూపర్ స్టార్కి సెర్చ్ చేసిన గూగుల్లో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట WWE సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే. అండ్ ఈ లిస్టులో అంటే మన జాన్ సీనా, రోమన్ రేన్స్, కోడీ, రియా రిప్లీ, ర్యాండీ ఆర్టన్ టాప్ 5లో ఉన్నారనమాట. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి
బాస్, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన టామా టోంగా గురించి. ఎందుకంటే మీరు కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు అని ఏమైంది అంటే మన జేకబ్ ఫాటు యుఎస్ అంటే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలిచిండు, సోలో సికోవి కనిపిస్తుంది బట్ టామా టోంగా కనిపిస్తలేడు అని. సో చూడండి టామా టోంగా ఇంజూర్డ్ ఉన్నారు, సో అందుకని కనిపిస్తలేడు అనమాట. అండ్ టామా టోంగా ఇంజురీ ఫస్ట్ ఏదో చిన్న ఇంజురీ అనుకున్నారు, బట్ ఇప్పుడు మేబీ ఆ ఇంజురీ కొంచెం పెద్ద ఇంజురీ కావచ్చు అనమాట. ఎందుకంటే అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ ఆఫ్ టైం అని చెప్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే చెప్పలేమన్నమాట, ఎంత టైం కోసం కనిపించారు, ఎంత టైం పడుతుందో రికవర్ కానీ ఏం చెప్పలేము అన్నట్టు ఇక్కడ వీళ్ళు అప్డేట్ ఇచ్చినారనమాట. సో మేమేం చెప్పలేం బాస్, కానీ ఒక 1-2 మంత్స్లో అంటే చాలా తొందరలో వచ్చినా రావచ్చు అనమాట మన టామా టోంగా. లేదంటే ఈ మొత్తం సంవత్సరం కనిపించకపోయినా కనిపించారు అనుకుంటా, ఎందుకంటే ఇంజురీ మేబీ ఒక సీరియస్ ఇంజురీ కావచ్చు అన్నట్టే మనకి అప్డేట్స్ వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఆ ఇంజురీ అంతా సీరియస్ కాకపోతే మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎంతైనా సరే మన సూపర్ స్టార్స్కి ఇంజురీస్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ టైం కోసం మాయమైపోతారు కదా, సో దానివల్ల వాళ్ళు ఎక్కడో కొంచెం ఎంకలు ఉండిపోతారు అనమాట. సో ఇప్పుడు టామా టోంగా గురించి మాట్లాడితే ఇప్పుడే వచ్చి కొంచెం పేరు సంపాదించడం స్టార్ట్ చేసిన అండ్ అప్పుడే ఇంజురీ అనగానే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో చూద్దాం, కొంచెం తొందరగా రికవర్ అయిపోతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి అంటే ఎప్పటివరకు వస్తాడో తెలియదు అన్నప్పుడు చెప్పలేమన్నమాట, ఎప్పుడైనా రావచ్చు అనమాట, లేదంటే చాలా ఎక్కువ టైం పడవచ్చు అనమాట. సో ఇలాంటి అప్డేట్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన స్మాక్ డౌన్ గురించి. మన స్మాక్ డౌన్ గురించి ఫస్ట్ అయితే మీరు ఈ క్వశ్చన్కి నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే మన స్మాక్ డౌన్ షో 3 గంటలు అంటే జనవరి నుంచి మనకి ఇప్పుడు మొత్తం ఒక 4 మంత్స్ అయిపోయి, ఇప్పుడు ఇది 5th మంత్ అనమాట. అంటే మన స్మాక్ డౌన్ మనకి 3 గంటల షో చూడడానికి దొరుకుతుంది కదా. సో ఈ 3 గంటల షోనే బెటరా లేదంటే 2 గంటల షోనే మంచిగా ఉండేనా? మీరు నాకు ఈ క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఫైనలీ ఒక అప్డేట్ వచ్చింది బాస్. అండ్ ఆ అప్డేట్ ప్రకారం అంటే ఎవరెవరికి 3 గంటల షో నచ్చదో వాళ్ళ కోసం అయితే ఇది నిజంగా ఒక మంచి అప్డేట్ అన్నమాట. ఎందుకంటే మన స్మాక్ డౌన్ మళ్ళొకసారి 2 గంటల షోలా మారిపోతుంది అనమాట ఈ మంత్ ఎండింగ్. అంటే ఇప్పుడు ఈ మే మంత్ కదా, సో ఈ మే మంత్ ఎండింగ్ వరకు లేదా మన జూన్ మంత్ ఫస్ట్ వీక్లో అంటే మన జూన్ మంత్ 6th వరకు అని అంటున్నారు. మేబీ మన జూన్ మంత్ 6th లోపే ఒక 2 hours షోలా మారిపోవచ్చు మన స్మాక్ డౌన్ అని మనకి ఇలాంటి అప్డేట్ వస్తుంది బాస్. ఎస్, అంటే మన స్మాక్ డౌన్ ఇప్పుడు 3 గంటల షో కాదు, ఈ మంత్ ఈ నెల ఎండింగ్ నుంచి లేదా మన నెక్స్ట్ మంత్ అంటే మన జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి మనకి మేబీ మన స్మాక్ డౌన్ మళ్ళీ ఒకసారి 2 గంటల షోలా మారిపోవచ్చు అని మనకి ఇలాంటి అప్డేట్ వచ్చింది అనమాట. ఎందుకంటే మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ వాడు తెలిసే ఉంటుంది. మన స్మాక్ డౌన్ 3 గంటల షో వెళ్ళినప్పుడు ఆ టైంలో నుంచి క్లియర్లీ మీ అందరికీ ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఆ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మన స్మాక్ డౌన్ యూఎస్ఏ పైన వెళ్ళిపోయాం కదా మళ్ళీ ఒకసారి. సో వాళ్ళు చూస్తారని చెప్పినారనమాట. అంటే 3 గంటల షో వల్ల ఒకవేళ ఏమైనా లాభం అయితే, ఒక మంచి లాభం అయితే వాళ్ళు 3 గంటల షోనే కంటిన్యూ చేస్తారు అని చెప్పినారు. లేదంటే ఒక 6 నెలల తర్వాత ఒకవేళ 3 గంటల షోకి అంత లాభం కాకపోతే మళ్ళీ ఒకసారి 2 గంటల షోలా మారిపోతుంది అని ఈ టైంలో నేను మీద ముందే అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఒక లెక్కలో చూస్తే జనవరిని చూస్తే ఇప్పుడు ఇది 5 నెల అనమాట. అండ్ ఇప్పుడు అప్డేట్ ప్రకారం చూసినా ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి 2 గంటల షో అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అనుకుంటా 3 గంటల షో వల్ల అంత లాభం ఏమి అవుతలేదని. సో అందుకని స్మాక్ డౌన్కి మళ్ళీ ఒకసారి వాళ్ళు 2 గంటల షోలా మార్చేస్తున్నారని అప్డేట్ అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఎక్స్ లాంటి ట్విట్టర్లో ఒకవేళ లేదు మాకు 3 గంటలే కావాలని ఒకవేళ ఫ్యాన్స్ ఎక్కువ వాయిస్ ఏమైనా లేపితే మాత్రం అప్పుడు వాళ్ళు మేబీ ఏమైనా డిసిజన్ చేంజ్ చేయొచ్చు. లేదంటే స్మాక్ డౌన్ అంటే ఇంకో నెలలో 2 గంటల షోలా మారిపోతుంది బాస్. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు 2 గంటల షోనే బెస్టా స్మాక్ డౌన్ లేదా 3 గంటల షోనే బెస్టా? మీరు కామెంట్లో చెప్పండి. అండ్ మరి డబ్ల్యూడబ్ల్యూ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుతా అంటే డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారంటే మీ అందరికీ ఒకటి తెలిసి ఉంటుంది. ఎప్పుడు మనకి అంటే రెసల్మేనియా అయిపోగానే మనకి 1-2 వీక్స్లోనే మన డ్రాఫ్ట్ మనకి చూడడానికి దొరుకుతుంది అనమాట. ఆ మధ్యలో అంటే మన స్మాక్ డౌన్ ఫాక్స్ పైన వెళ్ళినప్పుడు ఆ టైంలో అంటే మన అక్టోబర్ టైంలో డ్రాఫ్ట్ చేసినారు. బట్ మళ్ళీ ఒకసారి వాళ్ళు రెసల్మేనియా తర్వాత చేయడం స్టార్ట్ చేసినారు డ్రాఫ్ట్. అండ్ ఇప్పుడు ఈ సూపర్ స్టార్ షేకప్ ఈ డ్రాఫ్ట్ గురించి మాట్లాడితే చాలా విచిత్రమైన అప్డేట్ అన్నమాట. అండ్ ఈ అప్డేట్ ఏంటంటే కన్ఫామ్గా ఇప్పుడు ఇదే మంత్ ఇదే వారం అని ఏం చెప్తలేరు అనమాట. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కావచ్చు డ్రాఫ్ట్ అని చెప్తున్నారు అనమాట. అంటే అప్డేట్ ఏమైనా వచ్చిందంటే మన సూపర్ స్టార్ షేకప్ అంటే డ్రాఫ్ట్ గురించి మాట్లాడితే ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కావచ్చు డ్రాఫ్ట్ అని ఇలాంటి అప్డేట్ అనమాట. అంటే అసలు ఒక లెక్క చూస్తే రెసల్మేనియా తర్వాత ఒక వారం 2 వారాల్లోనే డ్రాఫ్ట్ జరగాలి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా
ఇప్పుడు ఎప్పుడైనా అంటే ఇక ఎప్పుడైనా కావచ్చు, ఇక ఇప్పుడు ఈ మంత్లో కావచ్చు, ఇక నెక్స్ట్ మంత్ కావచ్చు, లేదా మరొకసారి అక్టోబర్ మంత్ కావచ్చు, అంటే ఎప్పుడైనా కావచ్చు అనమాట. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా అంటున్నారు. అండ్ ఇప్పుడు ఒకవేళ నాకు డ్రాఫ్ట్ పైన ఏమైనా అప్డేట్ వస్తే నేను మీ అందరికీ ఇంకొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. ప్రజెంట్ కోసం అయితే ఇదే అప్డేట్ అనమాట మన డ్రాఫ్ట్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనా గురించి. సో కొన్ని బ్యాక్ స్టేజ్ ఫోటోస్ వచ్చినాయి అనమాట మన రసమైన బ్యాక్ స్టేజ్. సో జాన్ సీనా కొంచెం స్మైల్ చేస్తూ కనిపిస్తున్నారు అనమాట. జాన్ సీనా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే మన జాన్ సీనా కొడి రోడ్స్కి పిన్ చేసి ఓడిపియం కానీ అంటే మన జాన్ సీనా 17 టైమ్స్ ఛాంపియన్ కాగా రసల్ మేనియాలోనే ఫ్యాన్స్ థ్యాంక్ యూ సీనా అని ఈ టైప్లో చాంట్ చేసినారు. సో దానివల్లనే మన జాన్ సీనాకి నవ్వు వచ్చింది అనమాట. జాన్ సీనా అందుకే కొంచెం ఖుషి అయిపోయి, అంటే ఓపెన్ చెప్పాలంటే జాన్ సీనా కొంచెం హ్యాపీ అయిపోయినారు. సో అందుకనే స్మైల్ అనేది వచ్చిందనమాట మన జాన్ సీనా ఫేస్ పైన. అండ్ అదే స్మైల్తో మన జాన్ సీనా బ్యాక్ స్టేజ్ వెళ్ళినారనమాట. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ మన బ్యాక్ లాష్ కోసం కన్ఫర్మ్ అయిపోయింది. అది మీ అందరికీ కూడా తెలుసు అనమాట. కానీ నేను మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలో బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ చేయబోతున్నాను బాస్. ఎస్, అంటే మన జాన్ సీనా వర్సెస్ మన ర్యాండీ ఆర్టన్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి అనమాట. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ఇంటే మీరు కొంచెం షాక్ అవుతారు, స్పెషల్లీ ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ షాక్ అవుతారు అనమాట. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారము జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్లో బ్యాక్ లాష్లో అంటే మన జాన్ సీనా గెలుస్తారంట. ఎస్, అంటే బెట్టింగ్ ఓడ్స్ ఏదో ఇంత అంత కాదు, అంటే చాలా ఎక్కువ చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయన్నమాట మన జాన్ సీనాకి. అండ్ ఎంతైనా సరే ఇప్పుడిప్పుడే గెలిచి జాన్ సీనా అంటే జస్ట్ అంటే 20 రోజుల్లోనే మన ఓడిపోతే అంటే మీరు రసల్ మేనియా అండ్ మన బ్యాక్ లాష్ టైం చూస్తే 21 డేస్ గ్యాప్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ లాష్కి ఓన్లీ 8 డేస్ మధ్యలో ఉన్నాయన్నమాట. సో ఇంత తొందరగా మన జాన్ సీనా ఓడిపోతే మంచిది కాదు కదా. సో అందుకే బెట్టింగ్ ఓట్స్ చాలా దబాయించి సపోర్ట్ చేస్తున్నాయి మన జాన్ సీనాకి. కానీ ర్యాండీ ఆర్టన్ సపోర్ట్ చేస్తలేవు అనమాట. బెట్టింగ్ ఓట్స్ ప్రకారం ర్యాండీ ఆర్టన్ ఓడిపోతారు అనమాట. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో మీకు తెలుసు కదా. అంటే బెట్టింగ్ ఓట్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. సో ఒకవేళ ఏమైనా చీటింగ్ అయితే మేమేం చెప్పలేమన్నమాట. అండ్ చీటింగ్ అన్నప్పుడు జాన్ సీనా సైడ్ నుంచి మీకు కావచ్చు, మేమేం చెప్పలేము కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరేమంటారు జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ గురించి. సో చూడండి, మన సెత్ రాలిన్స్ పాల్ హేమన్తో కలిసిపోయినారనేమాట. అంటే మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్తో కలిసిపోయినారనేమాట. అండ్ ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ వచ్చేసాయి ఇలా టీంలో. సో ఇప్పుడు ఇలా టీం నుంచి అంటే మనకి ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ రావచ్చు అనమాట. అంటే ఇంకా చాలా అంటే చాలా షాకింగ్ చూడడానికి దొరకొచ్చు అంట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఈ ఫ్యాక్షన్కి అంటే మన సెత్ రాలిన్స్ ఈ ఫ్యాక్షన్ ఉంది కదా, న్యూ ఫ్యాక్షన్కి, ఈ ఫ్యాక్షన్కి వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి చాలా హెవీలీ పుష్ ఇస్తారంట. ఈ ఫ్యాక్షన్కి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఇప్పుడు న్యూ ఫ్యాక్షన్ ఫామ్ చేశారు అనమాట. అంటే పాల్ హేమన్ లాంటి వాయిస్ మ్యాన్ సెత్ రాలిన్స్ దగ్గర ఉన్నారు. బ్రాన్ బ్రేకర్ లాంటి పవర్ హౌస్ మన సెత్ రాలిన్స్ దగ్గర ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్యాక్షన్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కొంచెం మంచిగా పుష్ ఇస్తామని మన డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు పుష్ ఇస్తారని డిసైడ్ చేసినారని ఆల్రెడీ ఇంత మంచి ఫ్యాక్షన్ వాళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట. అంటే ఫామ్ చేసినారనమాట. సో ఇప్పుడు చూడాలి, అంటే మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే ఇంకా చాలా షాకింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ మనకి చూడడానికి దొరుకుతుందంట ఈ స్టోరీ లైన్లో. సో ఇప్పుడు ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏం కావచ్చు, మీకు ఏమనిపిస్తుంది మీకు కామెంట్లో చెప్పండి. అండ్ నాకైతే ఇప్పుడు ఏమైనా అప్డేట్ వస్తాయి అంటే ప్రజెంట్ కోసం అయితే మంచి హెవీ పుష్ ఉంటుంది. ఇంకా చాలా షాకింగ్ మనకి ఇలా ఫ్యాక్షన్లో చూడడానికి దొరుకుతుంది. మనకైతే ఇలాంటి అప్డేట్ వచ్చి నేను మీ అందరితో షేర్ చేసినాను. అండ్ నాకు ఇంకేమైనా అప్డేట్ వస్తే, ఇంకా సెత్ రాలిన్స్ న్యూ ఫ్యాక్షన్ పైన ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. కానీ బాస్ రీసెంట్లీ అంటే మన రసల్ మేనియావి కొన్ని బ్యాక్ స్టేజ్ ఫొటోస్ అవన్నీ వచ్చినాయి కదా. అవన్నీ ఫొటోస్ వచ్చిన తర్వాత అంటే స్పెషల్లీ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు అనమాట. ఎందుకంటే చూడొచ్చు మీ స్క్రీన్ పైన రోమన్ రేన్స్ ఇది బ్యాక్ స్టేజ్ రసల్ మేనియా బ్యాక్ స్టేజ్ ఫోటో అనమాట. అండ్ రోమన్ రేన్స్ మేబీ ఈ మ్యాచ్ కంటే ముందు కావచ్చు లేదా మ్యాచ్ తర్వాత కావచ్చు అనమాట. సో చాలామంది మ్యాచ్ తర్వాతే అంటున్నారు ఈ ఫోటో. అండ్ రోమన్ రేన్స్ చాలా సాడ్ చాలా ఇమోషనల్ కనిపిస్తుంది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ రోమన్ రేన్స్ ఓడిపోయినారు. సరే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఓడిపోయినారు, దాని ఇంకా ఒక రీజన్ ఉండే, ఒక స్టోరీ ఉండే అనమాట. కొడి రోడ్స్ ఎంత సరే గెలవాలి కాబట్టి స్టోరీ ఫినిష్ చేయాలి కాబట్టి. అండ్ ఆల్రెడీ రోమన్ రేన్స్కి 4 సంవత్సరాలు అయిపోయింది హ్యాజ్ అ ఛాంపియన్. సో లాస్ట్ ఇయర్ సరిగా ఓడిపోయాడు అని అంత అంటే బాధపడ్డారు రోమన్ రేన్స్ ఫ్యాన్స్. కానీ సరే అంటే కొంచెం అర్థం చేసుకున్నారు అనమాట. బట్ ఇప్పుడు ఈ సంవత్సరమే రోమన్ రేన్స్ ఓడిపోగానే స్పెషల్లీ మన వాయిస్ మ్యాన్ది బిట్రే కాగానే అంటే మన పాల్ హేమన్ బిట్రే చేసిండు కదా. సో దానివల్ల ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. అండ్ దానిపైకి ఇప్పుడు ఈ ఫోటో చూసింది సోషల్ మీడియాలో. అండ్ ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ ఇంకా చాలా బాధపడుతున్నారు అనమాట. స్పెషల్లీ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ రోమన్ రేన్స్కి ఇలాంటి పరిస్థితుల్లో చూసి. అండ్ అంతేకాదు సీఎం పంక్ది ఒక అంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన సీఎం పంక్ది కొన్ని ఫోటోస్ వచ్చినాయి అనమాట. సీఎం
సీఎం పంగ్ కొంచెం సాడ్గా అనిపించినారు. అండ్ రోమన్ రైన్స్ ఈ ఫోటో మాత్రము చాలా ఎక్కువ వైరల్ అవుతుంది అనమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే రోమన్ రైన్స్ లాస్ట్ ఇయర్ ఓడిపోయాడు కరెక్టే, బట్ రోమన్ రైన్స్ ఇంకా అంటే రీమ్యాచ్ కోసం అంటే టైటిల్ మ్యాచ్ ఎందుకు అడగడం లేదు అంటే రోమన్ రైన్స్ వచ్చి టైటిల్ మ్యాచ్లో ఫైట్ చేసే పని అయిపోతాయి కదా అని ఈ టైంలో చాలామంది అనుకుంటున్నారు. బట్ చూడండి ఇప్పుడు కొడి రోడ్స్ గెలవంగానే కొడి రోడ్స్ ఓడిపోతే ఇమీడియట్గా అది అంత మంచిది కాదనే రోమన్ రైన్స్ టైటిల్ మ్యాచ్ అడగలేదన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు కొడి రోడ్స్ ఒక సంవత్సరం తర్వాత మన రెసల్మేనియాలో ఓడిపోయాడు. కానీ మీకు తెలుసా రెసల్మేనియా కంటే ముందే అంటే మన రోమన్ రైన్స్ కొన్ని ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆ ఇంటర్వ్యూలో రోమన్ రైన్స్ క్లియర్లీ చెప్పిండు అనమాట. అంటే నాకు నా పవర్స్ అన్ని బ్యాక్ కావాలి, నాకు నా ఛాంపియన్షిప్ నా టైటిల్ బ్యాక్ కావాలని ఈ టైప్లో రోమన్ రైన్స్ రెసల్మేనియా కంటే ముందు ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్లీ అంటే ప్యాట్ మెకాఫీ షోలో చాలా క్లియర్లీ చెప్పిండు అనమాట. రోమన్ రైన్స్ నాకు నా పవర్స్ బ్యాక్ కావాలి, నాకు నా టైటిల్ బ్యాక్ కావాలని చెప్పిండు అనమాట, నాకు నా ఛాంపియన్షిప్ కావాలని చెప్పిండు. బట్ రెసల్మేనియాలో ఏమైంది ఛాంపియన్షిప్ ఏమో కానీ అక్కడ వాయిస్ మ్యాన్ వెళ్ళిపోయిండు అనమాట. వాయిస్ మ్యాన్ ఇంత పెద్ద బిట్రే చేసిండు. అండ్ ఇలాంటప్పుడు రోమన్ రైన్స్ మరోసారి నాకు ఛాంపియన్షిప్ కావాలని ఎంకలు పడితే మంచిది కాదు కదా. ఫస్ట్ ప్రెజెంట్ స్టోరీ ఏంది అంటే ఇప్పుడు ఈ వాయిస్ మ్యాన్ బిట్రే చేయడము, సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోవడం. సో ఫస్ట్ ఈ సంగతి ఏందో చూడాలి కదా రోమన్ రైన్స్. అందుకని ఇంకా కొంచెం ఇదే స్టోరీ లైన్లో రోమన్ రైన్స్ కొంచెం బిజీ ఉంటాడు అనమాట. దాని తర్వాత అంటే ఫస్ట్ సెత్ రాలిన్స్ స్టోరీ లైన్ తర్వాత అప్పుడు రోమన్ రైన్స్ మేబీ ఛాంపియన్షిప్ కోసం వెళ్ళొచ్చు అనమాట. లేదంటే ఇదే స్టోరీ లైన్లో ఛాంపియన్షిప్ మ్యాచ్ బి కావచ్చు, లైక్ సెత్ రాలిన్స్ ఛాంపియన్షిప్ వెంకల పడినప్పుడు అదే మ్యాచ్లో రోమన్ బి ఇన్వాల్వ్ కావచ్చు, అదే మ్యాచ్లో సీఎం పంగ్ బి ఇన్వాల్వ్ కావచ్చు, ఆ టైప్లో వెళ్ళొచ్చు. కానీ ప్రెజెంట్ కోసం అయితే రోమన్ రైన్స్ అంటే ఛాంపియన్షిప్ కోసం అయితే ఇప్పుడు ఫైట్ చేయడు. ఫస్ట్ ఈ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ సంగతి ఏదో చూస్తాడు అనమాట. కానీ రోమన్ రైన్స్ అయితే ఇప్పుడు ఈ మంత్లో రాడు, నెక్స్ట్ మంత్లో వస్తాడని ఇలాంటి కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం. అండ్ మీకు రోమన్ రైన్స్ ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.